హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాలు ఛానల్ ద్వారా శతక వైభవం శీర్షికతో సుమతి శతకం 16వ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, ఈ విభాగంలో మరో చక్కని పద్యరత్నాన్ని, దాని భావాన్ని సుమతి శతకం నుంచి మనం నేర్చుకుందాము. పద్యం చూడండి. ఇచ్చునదే విద్య రణమున చొచ్చునదే మగతనంబు సుఖవీశ్వరులన్ మెచ్చునదే కైత వాదుకు వచ్చునదే కీడు సొమ్ము వసుధను సుమతి. ఓ సుమతి, ఏది నిజమైనటువంటి విద్య, ఏది నిజమైనటువంటి వీరత్వము, ఏది నిజమైన పాండిత్యము, ఏది మనకు అపాయం చేస్తుంది అనే విషయాల్ని, ఈ ప్రశ్నలకి జవాబుల్ని మనకి ఈ పద్యం ద్వారా బద్దెన గారు తెలియజేస్తున్నారు. ఏమిటవి? ఇచ్చునదే విద్య. విద్య అనేది ఇతరులకు చెప్పునది ఏ విద్య. అంటే ఏమిటి? వాడు చాలా టాలెంటెడ్ అండి, చాలా తెలివైన వాడండి అంటూ ఉంటాం. అంటే మన తెలివితేటలు మనకి పనికొస్తే అది విద్య కాదు. విద్య అనేది ఎప్పుడూ కూడా ఇతరులకి చెప్పడానికి ఉపయోగపడాలి. సమాజానికి ఎంతో కొంత మన వల్ల మేలు జరగాలి. మన నుంచి కొంత జ్ఞానాన్ని ఇతరులు నేర్చుకోగలగాలి. అంతేగాని పనికి మాలిన మాటలు, అసందర్భ ప్రలాపాలు ఇవి విద్య కాదు. ఇతరులకు మనం ఏం చెప్తున్నాం, ఎంత జ్ఞానాన్ని మనం అందివ్వగలుగుతున్నాం అనేది నిజమైనటువంటి విద్య. విద్య అంటే కేవలము పుస్తకంలో ఉన్నది చదువుకోవడము మాత్రమే కాదు. సంస్కారంతో కూడిన విద్యయే సరైనటువంటి విద్య. అప్పుడే అది ఇతరులకు చెప్పడానికి పనికొస్తుంది. అంటే ఇతరులకు జ్ఞానాన్ని ఇవ్వడానికి పనికొచ్చే విద్య ఏదైతే ఉందో అదే నిజమైనటువంటి విద్య. రణమున చొచ్చునదే మగతనంబు. మగతనము అంటే వీరత్వం. ఎవడు నిజమైనటువంటి వీరుడు? యుద్ధంలోకి వెళ్ళి శత్రువుల్ని ఎదిరించి ఎవరైతే విజయంతో తిరిగి వస్తారో వాళ్లే నిజమైనటువంటి వీరులు. ప్రాణాన్ని లెక్క చేయకుండా శత్రుమూకలతో పోరాడి విజయాన్ని సాధించేవాడే నిజమైనటువంటి వీరుడు. అదే నిజమైనటువంటి వీరత్వం. సుఖవీశ్వరులన్ మెచ్చునదే కైత. కైత అంటే కవిత్వం, పాండిత్యం. చాలా పుస్తకాలు రాసేయచ్చు, ఎన్నో మన ఇష్టం వచ్చినట్టుగా. కానీ మహాపండితులు సైతం మెచ్చుకునే విధంగా ఉండే కవిత్వం ఏదైతే ఉందో అదే నిజమైనటువంటి పాండిత్యము. వాదుకు వచ్చునదే కీడు సొమ్ము. కీడు చేసేది ఏమిటి? మనకి హాని చేసేది, మనకి చెడు చేసేది ఇతరులతోటి వాదులాడడం. అనవసరంగా ప్రతి విషయానికి ఇతరులతోటి తగవులు పెట్టుకోవడం, అది మనకి చాలా చెడు చేస్తుంది. కాబట్టి ఎవ్వరితోటి అనవసరంగా వాదానికి దిగకూడదు. ఈ 4 విషయాల్ని మనకి ఈ పద్యం ద్వారా బద్దెన గారు తెలియజేస్తున్నారు. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కలిగించండి. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని యూట్యూబ్లో మాత్రమే చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా చేస్తారు. మీకు 10 సార్లు నేను చెప్పక్కర్లేదు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.